డి కేబుల్ ఆపరేటర్లకు ప్రేక్షకులకు ప్రకటనదారులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. నమస్తే, డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాడవాడలా ఘనంగా క్రిస్మస్ వేడుకలు. జేఎంబీ చర్చిలో క్యాండిల్ లైట్ సర్వీస్. ప్రత్యేక ప్రార్థనల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం. ప్రైవేటు ట్రావెల్ బస్సును డీజిల్ ట్యాంకు ఢీకొన్న ఘటనలో 9 మంది సజీవ దహనం, పలువురికి గాయాలు. టంగుటూరులో జెడ్పీ మాజీ చైర్మన్ పోతుల చెంచయ్య 29వ వర్ధంతి. ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కుటుంబ సభ్యులు, అభిమానులు. క్రీస్తు బోధనలను అనుసరించి దేవుని ఆరాధనతో క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా జూవెడ్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో జరిగిన క్యాండిల్ నైట్ సర్వీస్లో బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్తో కలిసి మాగుంట పాల్గొన్నారు. డీజే అగస్టిన్ పాస్టర్ క్రిస్మస్ పండుగ విశిష్టతను తెలియజేస్తూ సందేశం అందించారు. దేశ విదేశాల్లో తాను ఎక్కడ ఉన్నా క్యాండిల్ లైట్ సర్వీస్ కార్యక్రమంలో తప్పక పాల్గొంటానని, ఇది యేసు ప్రభు మాగుంట కుటుంబానికి ఇచ్చిన గొప్ప వరం అని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. భవిష్యత్తులో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, మీ అందరి ఆశీస్సులు తన కుమారుడికి కూడా అందించాలని కోరారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్యాండిల్ నైట్ సర్వీసులో సంఘస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం క్వైర్ బృందం ఆలపించిన క్రైస్తవ గీతాలు అలరించాయి. కార్యక్రమంలో పాస్టర్ ఆషేర్ పాల్, స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 4వ వచనము బోధించుమని గ్రహించి మా జీవితములకు ఈ సత్యములు సమన్వయము చేసుకుని భాగ్యము. ఎవరును చెప్తారా? ఎవరును నా ప్రాణము తీసుకొనరు. ఎవరిను నా ప్రాణము తీసుకొనరు. నా అంతటా చెప్పరా, నేనే నా ప్రాణము పెట్టుతున్నాను. అబ్రహాము, ఇస్సాకు, వీళ్ళందరూ అంగీకరించి నీ రాజ్యంలో ప్రవేశించి ఈ రాకడ ఎదురు చూసే భాగ్యము దయచేయమని. చాలా అన్నం ఉంటారు క్యాండిల్ వెలుగులో. ఈ దేవుని ప్రేమను మనం పంచుకోవాలి. This cake represents the love of Father God, and we have to experience the love of Father God and share with many people. అది కేక్ కట్టుకునే ఎవరు తింటాను కాదు. నేను కూడా దేవుని ప్రేమను అంగీకరించి డిసెంబర్ 24 డిసెంబర్ అంటేనే క్రిస్మస్ ఈవ్. 25 డిసెంబర్ రేపు క్రిస్మస్ పండుగ. ముందు రోజు జూవెడ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో ఆనవాయితీ ప్రకారం జరుగుతున్న క్యాండిల్ లైట్ సర్వీస్ కార్యక్రమంలో నేను మాగుంట కుటుంబం తరఫున పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎప్పుడు సెంటిమెంటల్గా కూడా నేను దాదాపు 28 years 28
25 సంవత్సరాల కిందట దేవుడు, ఆయన మహాదేవుడు మరియమ్మ గర్భములో జన్మించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు లోకంలో యేసు ప్రభు. 3.5 సంవత్సరాలు గొప్ప సేవ చేశాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధమైన బోధలు చేశాడు. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి పరలోకానికి ఇస్తాన్నాడు. శిష్యులు మాకు చెప్పాడు, 12 మంది 11 మంది శిష్యులు. వాళ్ళు ఒక శిష్యుడు వెళ్ళిపోయినాడు సాతాను మోసంలో పడిపోయి. ఆ 11 మందితో మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్ అన్నాడు యేసు ప్రభు. అందరు కావాలి ఆయనకి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు త్యాగం, ప్రేమ, కరుణ, క్షమ లోకానికి ఆదర్శనీయమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు త్యాగం, ప్రేమ, కరుణ, క్షమ లోకానికి ఆదర్శనీయమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. శాంతిని, అదేవిధంగా క్షమాగుణాన్ని, కరుణాతత్వాన్ని వెల్లడించుకున్నటువంటి ప్రభు యేసు యొక్క జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం జీసస్ క్రైస్ట్ యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలి. ప్రజలందరూ వారు ఎక్కడ నమ్మినటువంటి ఆశయాలు, సిద్ధాంతాలతోటి మరింత శాంతిగా మనం ఉండాలని కోరుకుంటూ, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారాలు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు, మా ప్రత్యేకించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్య అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంగా అందరూ సంతోషంగా జరుపుకోవాలి, అందరు కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అదేవిధంగా వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మీ మధ్యలో లేను, ఈసారి క్రిస్మస్ మీ మధ్యలో లేకపోవటం చాలా బాధాకరం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడి నుంచే మీ అందరికి కూడా విషెస్ చెప్పడానికి ఈ రోజు ఈ వాయిస్ పంపిస్తా ఉన్నా. కాబట్టి కొత్త సంవత్సరం వస్తా ఉంది. కొత్త సంవత్సరం కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ అందరం కూడా బాగుండాలి, అభివృద్ధి చెందాలి. ఒక సమర్థవంతమైన నాయకుల్లో పరిపాలనలో ఈ రోజు రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, అందరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తాం. క్రిస్మస్ పండుగ అంటేనే క్రైస్తవ సోదరులకే కాదు, ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా ఒక పెద్ద పండుగ ఇది. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే పండుగ ఇది క్రిస్మస్ పండుగ. ఆ యేసు భగవానుడి ఆశీస్సులుంటే, ఆయన ఇచ్చిన సందేశం అనేది ఉన్న దాంట్లో కొంత ప్రజలకు పంచండి అనేది ఆయన ఇచ్చిన పెద్ద సందేశం. ఆ సందేశంలో మనం పాటించుకొని వెళితే ప్రపంచ శాంతి ప్రవక్త యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. చీరాల నియోజకవర్గ క్రైస్తవ సోదరీమణులతో పాటు కూటమి నాయకులకు, నాయకురాళ్లకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు అందరికీ, మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్. అట్లానే యేసుక్రీస్తుని, ఆయన ఒక కరుణామయుడు, దయామయుడు. ఆయన్ని ఆరాధిస్తే రక్షించబడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆరాధించి ఆయన నుంచి రక్షణ తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
బస్సును చూస్తే భూతాన్ని చూసినట్లుగా వణికిపోతున్నారు ప్రయాణికులు. దాదాపు రోజు ఏదో ఒక చోట ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఘోర రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా కర్ణాటకలో బెంగళూరు నుంచి గోకర్ణం వెళ్తున్న సీబర్డ్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీని ఢీకొనడంతో 9 మంది సజీవ దహనమయ్యారు. డీజిల్ ట్యాంకర్తో వస్తున్న లారీ డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొనడంతో ఒక్కసారిగా బస్సులో పెనుమంటలు చెలరేగాయి. 48వ నెంబర్ జాతీయ రహదారిపై చిత్రదుర్గం జిల్లాలోని గోర్లత్తు క్రాస్ వద్ద వేకువజామున 2:30 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాద సమయంలో 32 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికార యంత్రాంగం సంఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సుతో పాటు ఢీకొన్న కంటైనర్ లారీకి కూడా మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరగగానే బస్సు డ్రైవరు, కో డ్రైవర్ దూకి తప్పించుకోగా మరికొందరు ప్రయాణికులు అద్దాలు పగలగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికే శివకుమార్, ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. Towards Gokarna, the lorry which was coming towards Bangalore did jump over the divider. We'll have to wait and see, was it any technical failure, was the sleeper, was the drivers completely asleep? These are the things that we'll have to see, but unfortunately among the 9, what we are told is the lorry driver also has passed away in this accident. Right now, the preliminary information the police have given out is that they are trying to reach out to all the injured victims and giving them the best treatment so that they can sustain the burn injuries as well as the accident injuries that they have suffered. All right, Nagarjun, thank you for those details. So this horrific tragedy being reported from Chitradurg district in Karnataka, where there has been a bus accident. A lorry hit a bus and 9 people are reportedly dead in this tragedy. డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ అని సీనియర్ సంఘ కాపరి కనుమల ప్రసాద్ రావు అన్నారు. జూవెట్ రాఘవయ్య మార్టిన్ మెమోరియల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న సంఘ కాపర్లు ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేశారు. తన వలె పొరుగువారిని ప్రేమించాలని క్రీస్తు వాక్యం ప్రతి ఒక్కరికి ఆచరణీయం కావాలని, సమాజంలోని ప్రతి ఒక్కరిని ప్రేమించడం ద్వారా యేసు ప్రభువుకు నిజమైన ప్రార్థన అని అన్నారు. ఈ సందర్భంగా ఆలపించిన క్రిస్మస్ గీతాలు భక్తి భావాన్ని పెంపొందించాయి. కార్యక్రమంలో పాస్టర్ ఎంఎన్ రాజు, ట్రెజరర్ పి జెరూసా రవికుమార్, చైర్మన్ రాణా విజయరావు, సెక్రటరీ స్వరూప్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, సంఘస్థులు పాల్గొన్నారు. దేని
ఉపకారములలో దేనిని మరువకుమా నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. దోషములన్నీ క్షమించినాడు, పాపములన్నీ భరించినాడు. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టిను. ఆయన 9వ వచనం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి తట్టు ప్రకాశించెను, వారు మిక్కిలి భయపడిరి. 10వ వచనం చదువు. ఓకే, 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ శబ్దం వల్ల కొంచెం ఇబ్బంది ఉంది, నేనే చదివేస్తాను మొత్తం. రైట్. 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహంలో ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగుగాక అని దేవుని స్తోత్రము చేయించుండెను. థ్యాంక్ యూ. పాడిన తర్వాత వారు వాక్యోపదేశాన్ని మనకి చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, అది ఇక రెండవ మాటగా లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. దానికిదే మీకు ఆనవాళ్ళు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకొనిండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపా కనికరము గల మా గొప్ప తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయమందు మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని దీవిస్తున్నందుకు మీకు వందనాలు నాయనా. వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా తండ్రి, మీరు మా అందరి హృదయములు తెరచి మీ వాక్యాన్ని బాగా ఆవలింపు చేసుకొని మరింతగా నిన్ను వెంబడించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరి ఒకసారి నా తండ్రి, మేమేమైతే అడిగి ఉన్నామో అవన్నీ యేసు నామంలో పొంది ఉన్నామని నమ్ముచు నా తండ్రి, ఇదిగో నా నాయన దినదీవెల్లో దిన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి దినకీడు నుంచి తప్పించి సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు రానయ్యున్న మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.
తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు 30.38 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొండేపి నియోజకవర్గ పరిధిలో 1,280 మందికి 10 కోట్ల రూపాయల మేర సీఎం సహాయ నిధి కింద వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం సంజీవని పథకం ద్వారా పేదలకు వైద్య బీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని తెలిపారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం సంజీవని పథకం ద్వారా పేదలకు వైద్య బీమా సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని తెలిపారు. సార్ దగ్గర పట్టుకోను సార్ సార్ ఓకే సార్ సార్ ఓకే సార్. కొండేపి నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడా 1280 మందికి 10 కోట్ల రూపాయల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహకారం అందించారు. పేదల ఆరోగ్యం దృష్ట్యా ఇబ్బందులు పడకూడదన్న ఒక లక్ష్యంతో ఎవరికి అడిగినా కానీ ఎంతో కొంత ఆర్థికంగా అండగా ఉండాలనే లక్ష్యంతో వారు ముందుకెళ్తూ ఉన్నారు. ఈరోజైతే 37 మందికి 30 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. త్వరలోనే సంజీవని అనే ప్రాజెక్టు ద్వారా అందరికీ కూడా ఈ నిరంతరంగా ముఖ్యమంత్రి సహాయం నుంచి ఆర్థిక సహకారం అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒంగోలు నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నివాసంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి మాగుంట అభిమానులకు పంచిపెట్టారు. క్రీస్తు చెప్పిన ప్రేమ క్షమా గుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఎంపీ మాగుంట తెలిపారు. పలువురు నాయకులు కలిసి వారి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. క్రీస్తు చెప్పిన ప్రేమ క్షమా గుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఎంపీ మాగుంట తెలిపారు. పలువురు నాయకులు కలిసి వారి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. హ్యాపీ క్రిస్మస్ ఓకే సార్ ఓకే ఇక్కడున్న తండ్రి నాయన నాయకులు ఉన్నాడయ్యా, ప్రకాశ తండ్రి నాయన, ఇంకా అనేకమైన తండ్రి నాయన కార్యకర్తలు నాయకులు ఉండడు కాపాడయ్యా, దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, బలపరచయ్యా. ఈ తండ్రి నాయన ఈ ఆఫీసులో తండ్రి నాయన నిత్యం నీ వెలుగుని కొమ్మరించి ఇంకా ప్రజా సేవ చేసే అవకాశాలు దయచేయమని ప్రభుత్వం మిక్కిలి ప్రార్థించడానికి వేడుకున్నాం తండ్రి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాలో అవినీతికి పాల్పడిన అక్రమార్కులపై వేటు మొదలైంది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న పీడీ శ్రీహరిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఇన్ఛార్జి పీడీగా బాపట్ల జిల్లా పీడీ ఆనంద్ సత్యపాల్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల కాలంలో మెప్మాలో జరిగిన అవినీతి కుంభకోణంపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో జేసీ గోపాలకృష్ణ నేతృత్వంలో విచారణకు జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. జేసీ అధ్యక్షతన విచారణ చేపట్టిన బృందం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. ఆరోపణలు వెల్లువెత్తిన గ్రూపులపై స్వయంగా విచారణ చేసిన కమిటీ గ్రూపు సభ్యులతో పాటు సంబంధిత అధికారులను సైతం విచారించింది. విచారణ అనంతరం పీడీ శ్రీహరిని విధుల నుంచి తొలగించడంతో పాటు అవినీతిలో భాగస్వాములైన కొంతమంది ఆర్పీలను సైతం తొలగించారు. మెప్మాలో చర్యలు మొదలవడంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన వారందరూ ఆందోళన చెందుతున్నారు. తదుపరి వేటు ఎవరిపైన ఉంటుందోనని తర్జన భర్జన పడుతున్నారు. ఎప్పుడది అది 2019 సార్ 2019లో ఆ మాట అడిగితే ఆ చెప్పిన మాట అది 2019లో గ్రూపులు తర్వాత మళ్ళీ వచ్చి ఏం చెప్పిందంటే ఇలా అవసరం లేదు, పాత గ్రూపులోనే పాత గ్రూపులు కనుక చేపిస్తే మీకు పాత గ్రూపులు అంటే ఉన్నాయంట సార్ వాళ్ళ దగ్గర, కొత్తవి మనం స్టార్ట్ చేసుకోకుండా వాళ్ళ దగ్గర పాత గ్రూపులు ఉంటాయి. మీకే సంప్రదించారని మీరే చాలా బాగా చెప్పారని మీరు ఆరుగానే కష్టపడుతున్నారు. మీకు ఇలా గ్రూపుల్లో అయితే మీకు లోన్ ఇస్తారు, రూపాయి తక్కువలోనే వస్తుంది, మీరు పొదుపు చేసుకోవచ్చు, మీకు లోన్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎలాగో మిగతా పనులు వీటిలో పనులు చేస్తుంది కాబట్టి మీకు ఎలా వచ్చిందో అనుకుంటాం. పాత గ్రూపులు అడ్జస్ట్ చేయడం కరెక్టే, అంతే కదా. పాత గ్రూపుల్లో చేరడానికి 15,000 ఒక్కొక్కరి నుంచి తీసుకున్నారని చెప్పారు. వాళ్ళు ఎవరు ఇవ్వలేదు సార్, ఎవరు ఏం వాళ్ళు గ్రూప్ అవ్వటానికి డబ్బులు ఇచ్చుంటే తీసుకోండి. మేము అడగలేదు సార్, మేము అడగలేదు, వాళ్ళు మాకు ఇవ్వలేదు సార్. బ్యాంక్ బ్యాలెన్స్ ఆన్లైన్ బ్యాంకు 2 పేర్లు ఏమి ఇప్పించలేదు సార్. 4-5 గ్రూపులు ఆమె తీసుకుంటూ నాకు ఇప్పించింది సార్. తీసుకుంటూ ఎంత ఇప్పించుంటుంది మీకు? నేను వాళ్ళకి కడతానని చెప్పని మీకు ఎంత ఇప్పించుంటుంది? 9.5 లక్షలు ఇప్పించాను సార్. Properly verifying the signatures of the group leaders. The branch manager or the cashier has given the has sanctioned the loan or given the saving amount and all. So you are saying present position. Present position we have started this case is because mostly those people account has been created in which account suppose 10 members are there, 20 lakhs each group count, each member got 2 lakhs. So each member who is getting వెరిఫై చేసిన తర్వాత ఈ సిస్టమ్ ఎప్పుడు నుంచి పెట్టారు? when this system was 3-4 years exactly 2022 or 23 new way that what exactly I అలాగేనమ్మా, మా వరకు మేము న్యాయం చేసి సంబంధించిన ఇది చేస్తాం. లంచ్ తర్వాత బాగుంది. We will take lunch then we will another half an hour we will be there. సరేనా? సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మండలాల్లో పనిచేస్తున్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు కలెక్టరేట్ వద్ద ఆత్మగౌరవ ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పోతుల చెంచయ్య 29వ వర్ధంతి కార్యక్రమం టంగుటూరులో కుటుంబ సభ్యులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. టంగుటూరులోని ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పోతుల రామారావు నివాసంలో చెంచయ్య చిత్రపటానికి రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పోతుల రామారావు, కసుకుర్తి ఆదిన్న పుష్పాంజలి ఘటించారు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర
వస్తువులు పంపిణీ చేశారు. ప్రజా జీవితంలో పోతుల చెంచయ్య నీతి నిజాయితీతో సేవలందించారని కొనియాడారు. ఆయన బాటలో ఆయన తనయులు పోతుల రామారావు ఎమ్మెల్యేగా సేవా తత్పరతతో పనిచేశారని చెప్పారు. పోతుల చెంచయ్య కుమారుడు కృష్ణారావు, నరసింహారావు, రాజేంద్ర ప్రసాద్లను అభినందించారు. ప్రజా జీవితంలో పోతుల చెంచయ్య నీతి నిజాయితీతో సేవలందించారని కొనియాడారు. ఆయన బాటలో ఆయన తనయులు పోతుల రామారావు ఎమ్మెల్యేగా సేవా తత్పరతతో పనిచేశారని చెప్పారు. పోతుల చెంచయ్య కుమారుడు కృష్ణారావు, నరసింహారావు, రాజేంద్ర ప్రసాద్లను అభినందించారు. స్వర్గీయ శ్రీ పోతుల చెంచయ్య గారు స్వర్గీయ శ్రీ పోతుల చెంచయ్య గారు సార్ ఎలా చూడండి సార్ భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సుదీర్ఘ రాజకీయ జీవితంలో నీతి నిజాయితీ నిబద్ధతతో గొప్ప నాయకుడిగా ప్రజల మన్ననలు పొందారని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఒంగోలులోని ఆయన విగ్రహానికి బీజేపీ శ్రేణులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. భారత రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్పేయి కొత్త ఒరవడిని తీసుకొచ్చారని, అనేక సంస్కరణలకు నాంది పలికిన నాయకుడిని కొనియాడారు. జాతీయ రహదారుల ఆధునీకరణలో తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. చిన్న పార్టీగా ఉన్న బీజేపీని దేశ స్థాయిలో అతిపెద్ద పార్టీగా అవతరించేలా కృషి చేసి 2 సార్లు ప్రధానిగా సేవలందించారని అన్నారు. బీజేపీ శ్రేణులతో పాటు ప్రతి ఒక్క పౌరుడు వాజ్పేయి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. వాజ్పేయి ఒక గొప్ప రచయితని, అనేక రచనలు చేశారని తెలిపారు. 12వ లోక్సభలో ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో తాను ఎంపీగా పనిచేశానని, ఆయన ప్రసంగాల్లో ఒక కవి, రచయిత ఉన్నారని గుర్తు చేసుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు తీగల సత్యవతి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దండు శ్రీనివాసరావు, కిసాన్ మోర్చా కావూరి వాసు, ఎస్సీసీల అధ్యక్షుడు పెరికెల లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి అమరసింహం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహనీయుడి యొక్క గొప్పతనాన్ని మనం ఒకసారి స్మృతిపథంలో స్మరించినట్లయితే వారు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక ఖ్యాతి కలిగిన దేశంగా నిర్మించడంలో చాలా కృషి చేశారు. మన భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పట్టణాలను కలుపుతూ స్వర్ణ చతుర్భుజి అనే పేరుతోటి జాతీయ రహదారులు నిర్మించారు. అట్లనే గ్రామీణ ప్రాంతంలో రైతుల యొక్క పండించినటువంటి ధాన్యాలని, వస్తువులు ఏవైతే ఉన్నాయో పట్టణ ప్రాంతాలకి చేర్చుకోవడానికి కూడా గ్రామీణ సడక్ యోజన అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లు నిర్మించారు. అలానే ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క గొప్పతనాన్ని రక్షణ పరంగా చాటి చెప్పడం కోసం ప్రోగ్రాంలో అణుపరీక్షలు చెప్పి భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దడమే కాకుండా భారత మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఇవాళ డిసెంబర్ 25వ తారీఖు మనం అందరం వారి విగ్రహానికి మాలాంకృతులను కూడా చేసి
వారికి నిజమైన నివాళులు అర్పించే విధంగా కూడా మనం కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సుదీర్ఘమైన రాజకీయ జీవితం వాజ్పేయి గారిది, మచ్చలేని రాజకీయ జీవితం వాజ్పేయి గారిది. ఇప్పటికి కూడా ఢిల్లీలో కూడా చెప్తుంటారు, కొంచెం నిజాయితీ ఉన్న ఒక రాజకీయ నాయకుడు కనపడుతున్నా ఈయన వాజ్పేయి లాంటి వ్యక్తి అని చెప్పారండి. ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు మినీ స్టేడియంలో మెన్ అండ్ ఉమెన్ కబడ్డీ టీంలు ఎంపిక పోటీలు నిర్వహించారు. పోటీలకు జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ, నైపుణ్యం కనబరిచిన పురుషులు, స్త్రీల జట్లను ప్రకటించారు. ఎంపికైన టీంలు ఈ నెల 26, 27, 28 తేదీల్లో కర్నూలులో జరిగే అంతర్ జిల్లాల పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తాయని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కర్ రావు తెలిపారు. క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి ప్రకాశం జిల్లాకు విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ రెడ్డి, కార్యదర్శి పూర్ణచంద్రరావు, కోశాధికారి రమేష్, మాజీ జాతీయ కబడ్డీ క్రీడాకారులు సిరిగిరి రంగారావు, వై సీనయ్య తదితరులు పాల్గొన్నారు. వెళ్ళి మళ్ళా డిసైడ్ చేయమ్మా, మళ్ళీ వెళ్ళి రైడ్కి వెళ్ళి. ఏమ్మా ఏం చేస్తున్నారు? 2 కార్నర్లు ఓపెన్ చేయవా? మాయ్ మాయ్ మళ్ళా సెంటర్ తెచ్చుకొట్టు. చూడమ్మా, కార్నర్లు 2 ఓపెన్ చేయి. సెంటర్ తెచ్చుకొట్టు, ఇందాక కొట్టినట్టు. చేతులు ఓపెన్ చేయి, చేతులు ఓపెన్ చేయి. ఏం చేస్తున్నా? ఫాలో రావా? గవర్నమెంట్లో ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్ అంత జిల్లాల స్త్రీ పురుషుల కబడ్డీ పోటీలకు సంబంధించి మన ప్రకాశం జిల్లా స్త్రీ పురుషుల జట్టులో ఎంపిక ఈరోజు డాక్టర్ పి ఆనంద్ మినీ స్టేడియంలో జరుగుతుంది. ఇక్కడ ఎంపికైన మన ప్రకాశం జిల్లా పురుషుల జట్టు ఈ నెల 26వ తారీఖు నుంచి కర్నూలులో జరిగేటటువంటి అంతర్ జిల్లా పోటీల్లో పాల్గొంటుంది. అలాగే స్త్రీల జట్టు జనవరి 26 జనవరి 2 నుంచి 5 వరకు వెస్ట్ గోదావరి జిల్లా వీరవాసరంలో జరిగే రాష్ట్ర పోటీల్లో పాల్గొంటుంది. అయితే ఆ టీము మన ఎంపికైన ఈ టీము బాలికలకి త్వరలో ఒక కోచింగ్ క్యాంప్, పాకల్లో కోచింగ్ క్యాంప్ పెట్టేసి రేపు 1వ తారీఖు నెక్స్ట్ మంత్ 1వ తారీఖు నుంచి స్త్రీల పోటీలు పంపిస్తాము. విద్యుత్ అదనపు లోడు వాడుకునే గృహ వినియోగదారులకు సగం ధరకే క్రమబద్ధీకరణ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాకినేని హరిబాబు తెలిపారు. ఒంగోలు నగరం, ఒంగోలు రూరల్ మండలం, సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, నాగులపలపాడు, కొత్తపట్నం, టంగుటూరు ప్రాంత ప్రజలకు విద్యుత్ అదనపు లోడు క్రమబద్ధీకరణకు ఈ నెల 31వ తేదీ వరకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రజలందరికీ ఏపీసీపీడీసీ తరపున మేము విన్నవించేది ఏంటంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ అడిషనల్ లోడ్, అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి అదనపు లోడ్ని క్రమబద్ధీకరించుకోవడం కోసం సగం ఛార్జీలు కడితే క్రమబద్ధీకరిస్తాం. ఆ యొక్క స్కీమ్ అనేటువంటిది మనకి 31/12/2025కి
అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా విద్యుత్ వినియోగదారులందరినీ కోరుతున్నాం. అంటే సగం రేటుగా మనం రెగ్యులరైజ్ చేస్తున్నాం. ఇప్పుడు అది 31/12 కాబట్టి ఈ తర్వాత పొడిగించడం కుదరదు. ఆల్రెడీ ఒకసారి పొడిగించున్నారు కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మీ అడిషనల్ రెగ్యులరైజ్ చేసుకోండి. ఆ డేట్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఎవరైనా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఇంట్లో కనుక ఎక్కువ లోడ్ కనుక ఉన్నట్లయితే చాలా పెనాల్టీలు పడతాయి. కాబట్టి రెగ్యులరైజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలకు అవేర్నెస్ రావడం కోసం మేము చెప్పేది ఏంటంటే, జనరల్గా ఒక ఏసీ ఉందంటే ఒక 2 కిలోవాట్లుగా పరిగణించుకోవాలి. మీరు గీజర్ ఉందంటే ఇంట్లో 1.5 కిలోవాట్గా మీరు పరిగణించుకోవాలి. ఫ్రిడ్జ్ ఉంటే ఒక 300 వాట్లుగా పరిగణించుకోవాలి. అదే ట్యూబ్ లైట్ ఉన్నట్లయితే 40 వాట్స్ కింద పరిగణించుకోవాలి. టీవీ ఉన్నట్లయితే 250 వాట్ల కింద పరిగణించుకోవాలి. ఫ్యాన్ ఉంటే 60 వాట్స్ కింద. ఈ విధంగా అన్ని వస్తువులను లెక్కగట్టుకొని మీ బిల్లు పైన మీ యొక్క కనెక్టర్ లోడ్ అని చెప్పి పైన ఉంటుంది, దాన్ని సరిచూసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఆ కనెక్టర్ లోడ్ని దాటిందో లేదో చూసుకోండి. కనెక్టర్ లోడ్ని కనుక దాటినట్లయితే ఖచ్చితంగా మీరు సంబంధిత సెక్షన్ ఆఫీస్కి కానీ, లేకుంటే ఈఆర్ఓస్ దగ్గర కానీ, ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ దగ్గరికి కానీ, లేదంటే మాకు యొక్క డివిజన్ ఆఫీసరు ఇక్కడ రత్నమాలాల దగ్గర మన విద్యుత్ భవన్ల దగ్గరికి కానీ ఎక్కడికైనా వచ్చినట్లయితే ఎలా కట్టాలి, ఎంత కట్టాలి అనేటువంటి మీకు గైడ్ చేస్తాము. కాబట్టి ఈ సదవకాశాన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఇంటికి ఉన్న మోటార్కి వచ్చేసి 1 HP అయితే 740 వాట్స్, 746 వాట్స్, 2 కిలోవాట్స్ కనుక అయినట్లయితే 2 కిలోవాట్స్ మోటార్ కనుక 2 HP కనుక అయినట్లయితే 2 × 746 వాట్స్ కింద పరిగణ చేసుకొని మీ యొక్క కనెక్ట్లోనే సరి చూసుకోవాలి. ఉందంటే స్మార్ట్ మీటర్స్ అనేటువంటివి ఫిక్స్ చేస్తున్నాం. మనది అమృత్ సిటీ కింద ఉంది ఒంగోలు టౌను. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఇండస్ట్రియల్కి అన్నీ మార్చేసాము. ఇంకా మార్చాలి. కమర్షియల్ కూడా మారుస్తున్నాం. అట్లానే డొమెస్టిక్ సర్వీసెస్ ఎవరైతే హై కన్జంప్షన్ ఉందో వాటన్నిటికి మార్చాము. ఇప్పుడు లో కన్జంప్షన్ కూడా మార్చాలి. ప్రజలందరూ ఒకటి గమనించాలి, స్మార్ట్ మీటర్స్ ఆర్ ది బెస్ట్ మీటర్స్. స్మార్ట్ మీటర్స్ మీద కొంతమంది అపోహగా మాట్లాడుతున్నారు. అదానీ మీటర్లు అని అంటున్నారు. అవి అదానీ మీటర్లు కాదు. అదానీ వాళ్లకు ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ వల్ల వాళ్ళు బిగిస్తున్నారు కాబట్టి అదానీ మీటర్లు అంటున్నారు. దే ఆర్ నాట్ అదానీ మీటర్స్, దే ఆర్ ది స్మార్ట్ మీటర్స్. స్మార్ట్ మీటర్స్ అంటే దాంట్లో మనం ఏ టైంలో ఎంత వినియోగించుకున్నాం, ఎన్ని కిలోవాట్లు వినియోగించుకుంటున్నాం, మన సామర్థ్యం ఏంది, మనం భవిష్యత్తులో కనుక లోడ్ పెంచుకోవాలన్నట్లయితే మన లోడ్ ఎంత, ఇవన్నీ కూడా చెప్తుంది స్మార్ట్ మీటర్ అంటే. స్మార్ట్ మీటర్ ఇది యాక్యురేట్ మీటర్. మీకు ఎవరికైనా డౌట్లు కనుక ఉన్నట్లయితే అపోహలు పడకుండా, పాలకపక్షం మీద ప్రతిపక్షాలు ఈ విధంగా రకరకాలుగా దుమ్మెత్తిపోస్తుంటాయి కొన్ని విషయాల్లో. ఆ విషయాల్లో స్మార్ట్ మీటర్ని కూడా ఒక అంశంగా తీసుకుంటున్నారు. దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవద్దు. స్మార్ట్ మీటర్స్ ఆర్ ది పర్ఫెక్ట్ మీటర్స్ విచ్ ఆర్ టు బి ఎంకరేజ్డ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ కన్జ్యూమర్. కాబట్టి మీరు ఎంకరేజ్ చేయండి, పెట్టించుకోండి. మీకు కనుక ఎవరికైనా ఏమైనా డౌట్ కనుక దాని మీద ఉన్నట్లయితే మీకు ప్యారలల్గా ఇంకొక మీటర్ కనుక స్మార్ట్ మీటర్ ప్యారలల్గా మామూలు మీటర్ పెట్టమన్నా పెడతాం. అప్పుడు ఆ కన్జంప్షన్ వినియోగాన్ని మీరు లెక్కగట్టి చూడండి, 2 సమానంగా ఉన్నాయో లేవో చూడండి. దే ఆర్ ది ఎగ్జాక్ట్ మీటర్స్. మీకు ఖచ్చితమైనటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు SC/ST కన్జ్యూమర్స్ ఉన్నారు, 200 యూనిట్లు మేము ఫ్రీ ఇస్తున్నాం. 200 మీటర్లు మీరు ఫ్రీ ఇచ్చినప్పుడు ఒకవేళ 1వ తేదీ నెలలో రీడింగ్ తీసి వచ్చే నెల 1వ తేదీ కనుక ఫిజికల్గా తీయలేకపోయినట్లయితే వాళ్ళు 200 క్రాస్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ రోజు సబ్సిడీ కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ స్మార్ట్ మీటర్ బిగించడం వల్ల ఇది ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా సిటీ కేబుల్ ద్వారా, D న్యూస్ ద్వారా ఒంగోలు ప్రజలందరికీ, ఒంగోలు డివిజన్లో ఉన్నటువంటి APCPDCL కన్జ్యూమర్స్ అందరికీ కూడా డివిజన్ తరఫున చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జూవెట్ రాఘవయ్య మార్టిన్ మెమోరియల్ చర్చిలో జరిగిన క్రిస్మస్ క్యాండిల్ లైట్ సర్వీసులో సీనియర్ పాస్టర్ కనుమల ప్రసాదరావు దైవ సందేశాన్ని అందించారు. ప్రజలకు శాంతి, ప్రేమ, క్షమను ప్రసాదించిన యేసుక్రీస్తు మార్గం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. క్యాండిల్స్ వెలుగులా ప్రతి ఒక్కరి జీవితాలు వెలుగులు నిండాలని సామూహికంగా ప్రార్థన నిర్వహించారు. క్రిస్మస్ కేకు కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ పాస్టర్ కనుమల ప్రసాదరావు, పాస్టర్ MN రాజు, ట్రెజరర్ P జెరూసా, రవికుమార్, చైర్మన్ రాణా విజయరావు, సెక్రటరీ స్వరూప్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, సంఘస్థులు పాల్గొన్నారు. యోహాను సువార్త 8:12 ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను లోకానికి వెలుగును అన్నాడు. నమ్మిన ప్రతి వారితో, ఏ కులము, జాతి, మతం ఏదైనా సరే నమ్మిన ప్రతి వారితో అన్నాడు యేసయ్య,
మత్తయి సువార్త 5:14 యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. కానీ నమ్మిన మనమందరం కూడా లోకానికి వెలుగు, ఇంటికి వెలుగు, సమాజానికి వెలుగు. మనం ఏం చేయాలంటే చెడిపోయి పాపములో జీవిస్తూ మరి నరకాగ్ని వెళుతున్న వారికి యేసు ప్రకటించి వారిని రక్షణ జరిపించాలి. ఇది మన బాధ్యత. అరుణ్ గారు, జైపాల్ గారు, జరుసేర్ రండి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందున చెంత చేరెను రండి సార్వ జనాంగమా సంతసమందుమా దూత తెల్పెను గొల్లలకు శుభ వార్తమా దివసంబు వింతగా ఖ్యాతి మీరగవారు యేసుని కాంచిరి స్తుతులు నరించిరి. మన క్రిస్మస్ కార్యక్రమం చాలా ఘనంగా దేవాది దేవుడు జరిపించినందుకు ముందుగా దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఏలాలని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా వాక్యానుసారముగా గిన్నె నిండి పొర్లిన అనుభవంలోనికి రావాలని కోరుకుంటూ మీ అందరికీ దేవుని నామంలో హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ ముగిస్తున్నానండి. ఉపకారములలో దేనిని మరువకుమా నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. దోషములన్నీ క్షమించినాడు, పాపములన్నీ భరించినాడు. దోషములన్నీ క్షమించినాడు, పాపములన్నీ భరించినాడు. కోపము చూపక శాపము బాపెను, కోపము చూపక శాపము బాపెను. కాపరి అయి మనలగా చేను ప్రభువు, కాపరి అయి మనలగా చేను ప్రభువు. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. బిఆర్ అంబేద్కర్ చెరువు పోరాట స్ఫూర్తితో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మనువాద ప్రతులను దగ్ధం చేశారు. అంటరానితనానికి వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాటం చేశారని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు అన్నారు. ఎన్నో సంవత్సరాల స్వాతంత్ర భారతంలో బీజేపీ మరలా మనువాదాన్ని పెంచి పోషిస్తుందని విమర్శించారు. రాజ్యాంగంలోని చట్టాల్లో చొరబడి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్నారు. కనుక ప్రజాతంత్రవాదులందరూ
ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రఘురాం, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, దళిత సంఘ నాయకులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. నశించాలి మనుస్మృతి, నశించాలి వర్ధిల్లాలి అంబేద్కర్, నశించాలి మనువాదం, నశించాలి. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు 1927లో వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగుతున్న ఈ మనుస్మృతి అంటే మనువాదం అంటే కులాన్ని బట్టి వాళ్ళకి నేరాలకు బట్టి శిక్షలు అంటే బ్రాహ్మణులు నేరం చేస్తే ఒక రకంగా, శూద్రులు చేస్తే ఒక రకంగా, అదేవిధంగా అంటరాని వాళ్ళు చేస్తే ఒక రకంగా, వైశ్యులు చేస్తే నేరాలకి శిక్షలు విధిస్తూ చేశారు. అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వాళ్ళు ఏం చేస్తున్న నేరం కాదన్నారు. అదేవిధంగా అంటరాని వాళ్ళు మంచినీళ్ళు తాగడానికి కూడా అర్హత లేదని చెప్పి ఆ రోజుల్లో వీళ్ళని ఊరి చివరి పెట్టి వీళ్ళకి విద్య లేకుండా, భూములు లేకుండా, గుడ్డలు లేకుండా వీళ్ళని వేలాది సంవత్సరాలుగా వీళ్ళ పట్ల పశువుల కంటే హీనంగా వీళ్ళని చూశారు మనుస్మృతి స్థానంలో. అటువంటి మనుస్మృతికి వ్యతిరేకంగా 1927లో మహారాష్ట్రలో మహచ్చెరు పోరాటంలో భాగంగా మంచినీళ్ళు అంటే పశువులు చెరువులు మంచినీళ్ళు ముంచుకుంటున్నాయి, కుక్కలు మంచినీళ్ళు తాగుతున్నాయి, కానీ మనుషులు ఆ చెరువులో మంచినీళ్ళు తాగడానికి వీల్లేదని చెప్పి ఆ రోజు ఈ మనువాదులంతా కూడా చేస్తే దానికి వ్యతిరేకంగా మహచ్చెరు పోరాటంలో భాగంగా 1927 డిసెంబర్ 25వ తారీఖున ఇదే రోజున 99 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు మహచ్చెరు పోరాటంలో పాల్గొని ఈ మనుస్మృతిని దహనం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. వాడవాడలా ఘనంగా క్రిస్మస్ వేడుకలు. జేఎంబీ చర్చిలో క్యాండిల్ లైట్ సర్వీస్. ప్రత్యేక ప్రార్థనల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం. ప్రైవేటు ట్రావెల్ బస్సును డీజిల్ ట్యాంకు ఢీకొన్న ఘటనలో 9 మంది సజీవ దహనం, పలువురికి గాయాలు. టంగుటూరులో జెడ్పీ మాజీ చైర్మన్ పోతుల చెంచయ్య 29వ వర్ధంతి. ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కుటుంబ సభ్యులు, అభిమానులు. డి న్యూస్లో నేటి మాట. సూర్యుడి వెలుగు పగలు మాత్రమే దారి చూపిస్తుంది, కానీ ఆత్మవిశ్వాసం అన్ని వేళలా దారి చూపిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.